ఇదేం వసంత ఋతువు కాదు. వసంత ఋతువు కానప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి పంచమిని వసంత పంచమి అని ఎందుకు అన్నారు? ఎస్, శ్రీ పంచమి అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి పంచమికి సంబంధించినటువంటి తిథిని శ్రీ పంచమి అంటూ ఆ రోజున సరస్వతి పూజ చేయడంలో అంతర్యం ఏమిటి? ఈ 2 పాయింట్స్ అసలు ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఎందుకు దీన్ని వసంత పంచమి అన్నారు? ముందు దీని మీద మనసు పెట్టినట్టే, ఏ జ్ఞాన వికసనం అయితే జరుగుతుందో ఆ జ్ఞానం యొక్క స్థితి ఏమిటి అంటే వసంత ఋతువులో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎటువైపు చూసినా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మన కళ్ళకు కనపడుతూ ప్రపంచమంతా ఒక అద్భుతమైనటువంటి దృశ్యమాలికలా దర్శనమిస్తూ ఉంటుందో అదే వసంత ఋతువు. వసంత ఋతువు ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. ఎంత విసుగుపడేవాడైనా సరే ఆ వసంత ఋతువులో నవ్వుతూ ఉంటాడట. అదొక రూల్. అంటే ఆ ప్రకృతి అలా ఉంటుంది, సమ్మోహనకారిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా వసంత ఋతువులు. ఆ వసంత ఋతువుకి సంబంధించినటువంటి వసంత తత్వాన్ని ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి తిథికి ఎందుకు ఆపాదించారు అంటే జ్ఞానము పొందినటువంటి వాడి యొక్క స్థితి ప్రశాంత స్థితి, ఆహ్లాదకర స్థితి. ఒక ప్రకృతి అందంగా ఉన్నప్పుడు దాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుందో అని మనలో ఉన్నటువంటి చికాకుల్ని కూడా మనం ఎలా మర్చిపోతామో, దానికి లొంగిపోతామో, అందానికో చల్లదనానికో ఎలా లొంగిపోతామో, అలా జ్ఞానసిద్ధిని పొంది అంతర్లీనమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి వాడిని చూసి కూడా అదే శాంతతని ప్రతివాడు పొందుతాడట, అనుభవిస్తాడట. అందుకని అటువంటి శాంతతత్వాన్ని జగత్తంతటికీ కూడా ఇచ్చేటువంటి తల్లి కనుక ఆ తల్లి యొక్క స్వరూపాన్ని, ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి తిథిని ఆ రోజున వసంతంతో పోలుస్తూ వసంత పంచమి అనేటువంటి దాంతో చెప్పారు. మరి వసంత పంచమి సరే ఒక విషయం చెప్పారు, మరి శ్రీ పంచమి ఎందుకైంది? శ్రీ అనేటువంటి లక్ష్మీతత్వం కదా. అంటే లౌకికంగా నువ్వు సంపాదించుకునేటువంటి ఎలాంటి ఐశ్వర్యాన్నైనా సరే ఎవరో ఒకడు కొల్లగొట్టుకుని తీసుకుపోగలడు. కానీ జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యాన్ని కదా, జ్ఞానసిద్ధి అనబడేటువంటి ఐశ్వర్యాన్ని అంటే సరస్వతి కటాక్షాన్ని ఎవ్వడూ దొంగిలించలేడు. కనుక స్థిరముగా శాశ్వతముగా ఉండిపోయేటువంటి ఐశ్వర్యం ఏదో అటువంటి శాశ్వత ఐశ్వర్య స్వరూపం కనుక శ్రీ పంచమి అన్నారు. కనుక శ్రీ పంచమి అంటే శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది. వసంత పంచమి అంటే నిలిచిపోయేటువంటి దాని యందు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రకృతికి అంటే ప్రపంచానికి అంతటికీ కూడా ఆనందాన్ని కలిగించేటంత జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి దేవత కనుక వసంత పంచమి అన్నారు. ఆ రోజు కొలవబడేటువంటి దేవత ఎవరు అంటే సరస్వతి స్వరూపం, శ్యామలా స్వరూపం. ఆ శ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఎలాంటిది? నీలో జన్మజన్మల నుంచి పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా బరికి 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 ఒక మాడిపోయినటువంటి గిన్నెని బాగు చేయడం కోసం మనం ఎలాగైతే స్టీల్ పిచ్ మీద బాగా వేసుకుని లేకపోతే చింతపండు వేసి లేకపోతే నీళ్ళని మరిగించి అందులో పెట్టి ఎలాగైనా సరే ఆ నలుపుదనాన్ని పోగొట్టాలనేటువంటి దానిలో ఎలా నిమగ్నం అయిపోతామో అలా మన శరీరం లోపల పట్టిపోయినటువంటి వాసనలను కానీ మాయల్ని కానీ తీసేయడం కోసం అమ్మవారు అలా కంకణం కట్టుకుని ఉంటుందిట. ఆవిడ నామాన్ని మనస్ఫూర్తిగా ఈ 9 నవరాత్రులు ఏదైతే మనకి మాఘమాసం శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి నవమి దాకా జరుగుతాయో ఈ 9 రోజులు కూడా ఎవరైతే శ్యామలా స్వరూపాన్ని వదలకుండా పట్టుకుంటారు, పోనీ 9 రోజులు చేసే అవకాశం లేదండి మాకు, కనీసం శ్రీ పంచమి వసంత పంచమి రోజు ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారు ఆ రోజు సాధనాపరంగా అసలు ఈ 9 రోజులు సాధన విశేషం. సాధన అంటే అర్థం ఏమిటి? మౌనంగా జపించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం. కనీసం శ్రీ పంచమి రోజు ఎవరైతే అటువంటి ధ్యానమగ్నులై ఆ సరస్వతి స్వరూపం వెనుక ఉన్నటువంటి అసలు జ్ఞానతత్వాన్ని ఎవరైతే పట్టుకునే ప్రయత్నం చేయడానికి సాధన చేస్తాడో అటువంటి వాడికి జన్మాంతరాల నుంచి వెంటబడి వస్తున్నటువంటి అజ్ఞానం అంతా కూడా తునాతునకలైపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా, ముహూర్తాలతో సంబంధం లేకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటువంటి వారందరూ కూడా శ్రీ పంచమిని విశేష తిథిగా ఎంచుకుంటూ ఉంటారు. ఆ రోజున అన్ని సమయాలు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా విశేషమైనవే. ఆ రోజున కనుక పిల్లలతో అక్షరాభ్యాసం చేయించిన, పిల్లలతో అక్షరాభ్యాసం కాదు అసలు పెద్దవాళ్ళం కాదు, అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున అక్షరాలు దిద్దుకోవాల్సిందే. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం. పిల్లలతో చేయిస్తూ ఉంటాం మనం. ఏమంటే మాకేం మంత్రం లేదండి, మాకేం ఉపాసనలు లేవు, లలితా సహస్రం చదివేసుకున్నాం, మేమేం చేయాలి వాళ్ళ అనుకుంటే ఏమీ లేదు. శుభ్రంగా ఓ బలపం తీసుకోండి, అందులో ఓ నా మహ శివాయః రాసుకుంటూ ఉండండి. మీకు ఎందుకు అమ్మవారి అనుగ్రహం లభించదో నాకు చెప్పండి. ఓకేనా? కనుక ప్రతి మనిషికి కూడా కావాల్సినటువంటి తత్వాన్ని, జ్ఞానాన్ని అందించగలిగేటువంటి రోజు కనుక వసంత పంచమి.